పరిష్కరించాలి రైతుల భూ రీసర్వే సమస్యలు. పరిష్కరించాలి రైతుల భూ రీసర్వే సమస్యలు. పరిష్కరించాలి రైతుల భూ రీసర్వే సమస్యలు. పరిష్కరించాలి రైతుల రీసర్వే సమస్యలు. పరిష్కరించాలి రైతుల రీసర్వే సమస్యలు. నాని వాళ్ళు ఉన్నారు, ఆ సమస్య చెప్పాలా, అంతేగాని రీసర్వే సమస్య అంటే ఆ ఒక్క పేరు సరిపోదు. సమస్య ఏంటి? నాకు ఇప్పుడు వచ్చిన వాళ్ళందరూ ఆ సమస్య చెప్పాలా, చెప్పే వెళ్ళాలి, అంతేగాని పేరుకు రీసర్వే సమస్య అనడం కొద్దిగా లేట్ అవుతుంది. పని జరుగుతూ ఉంది. ఈ పని జరిగి మేము పైకి రిపోర్ట్ పంపించి సవరణ చేయాల్సి ఉంది. ఈ ఒక 20 సర్వే నెంబర్స్ ఉన్నాయి అన్నపల్లిలో, అవి ఐడెంటిఫై చేశాము. కలెక్టర్ గారు కూడా దృష్టి పెట్టారు, మేడం గారు కూడా చెప్పారు. ఇవన్నీ కూడా ఇప్పుడు మేము ప్రాసెస్లో ఉంది. ఇదేమంటే ఇది ఇప్పుడు ఊరు లోపల సర్వే నెంబర్స్ కాదు, సబ్ బౌండరీలో ఉండే సర్వే నెంబర్స్. ఈ సర్వేలో ఏం జరిగిందంటే పక్క బౌండరీ, అంటే ఇప్పుడు మనకి పత్తిపాడు మండలం ఒకటి విలేజ్ కవర్ అవుతుంది. ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం తరఫున మండల తహసీల్దార్ కార్యాలయం వద్ద నిరసన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. గత ప్రభుత్వం రీసర్వే తీసుకొచ్చి అనేక తప్పులు తడకగా ఆ సమస్యలను చేపట్టింది. ఇప్పుడు అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం వెంటనే ఈ రీసర్వే సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. కానీ రైతులను తమ ఆఫీసుల చుట్టూ తిప్పించుకున్నారు, కానీ రీసర్వే సమస్యలను ఇంతవరకు పరిష్కారం చేయట్లేదు. వెంటనే రైతుల రీసర్వే సమస్యలను పరిష్కరించాలని, లేకపోతే భవిష్యత్తులో కలెక్టర్ ఆఫీస్ దగ్గర నిరసన కార్యక్రమం చేపట్టి వినతిపత్రం అందజేస్తామని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం తరఫున తెలియపరుస్తున్నాము. గత ప్రభుత్వంలో రీసర్వే జరిగింది. రీసర్వే ఉద్దేశం గతంలో ఏదైనా తప్పులు ఒప్పులు ఉంటే దాన్ని సరిచేసి మళ్ళీ సర్వే చేసి ఖచ్చితమైన విధానంలో వాళ్ళకి భూమిని కేటాయించి పాస్బుక్లు ఇవ్వాలనేది రీసర్వే ఉద్దేశం. కానీ ఇక్కడ సాగులో ఉండి సబ్ డివిజన్ అయిన లెటర్లనే తప్పు చేసి 10 సెంట్లు ఇంకొకళ్ళు కలిపి, ఇంకొక 20 సెంట్లు ఇంకొకళ్ళు కలిపి తగాదాలు సృష్టించి పరిష్కరించకుండా వాళ్ళ చుట్టూ తిప్పడానికి సర్వేలు చేస్తున్న విధానాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళినా కూడా నిమ్మక నీరెత్తినట్టు ఉంది. పైన చంద్రబాబు గారు ఏమన్నా మేము సర్వే తప్పుల్ని సరిచేస్తామంటున్నారు, ఇంత మటుకి ఎక్కడ చేసింది లేదు. కొత్తగా కనుగొన్నట్టు తీసుకొచ్చి ఎల్పీ నెంబర్లు ఒకటి పెట్టి, ఈ ఎల్పీ నెంబర్ల ద్వారా నీ భూమి ఎక్కడుందో కూడా తెలియదు. ఎల్పీ నెంబరే కనపడింది కానీ భూమి ఎక్కడుందో కనుక్కోవడానికి వీలు లేకుండా పోయింది. కావున ఈ సమస్యలన్నీ ఎంఆర్ఓ గారి ద్వారా, కలెక్టర్ గారి ద్వారా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని మేము రైతు సంఘం తరఫున అనుకుంటాం. రైతు సోదరులు అందరూ దీంట్లో భాగస్తులై మీ సమస్యల్ని మా దృష్టి తీసుకొస్తే మొత్తాన్ని కలిపి కలెక్టరేట్కి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని అనుకుంటాం. మీరందరూ మాతో సహకరిస్తారని మేము కోరుకుంటాం. ఈ అవకాశం ఇచ్చినందుకు మా పెద్దపాడు మండల రైతు సంఘం వాళ్ళకి అభినందనలు తెలుపుతూ రైతు సోదరులందరూ దీంట్లో పాల్గొనాలని కోరుకుంటాం.